ప్రస్తుతం మనతో పాటు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు రాజనాయక్ గారు ఉన్నారు. రాజనాయక్ గారు, మీరు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు కదా. సో రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్లు అన్నారు, 1000 కోట్లు బడ్జెట్ అన్నారు, మంత్రి పదవి అన్నారు. ఇప్పుడు ఏమి ఇవ్వకపోయేసరికి ఏంది నెక్స్ట్ కార్యాచరణ ఏది అనుకోవచ్చు? అతను ఇచ్చిన హామీలు మొత్తం దొంగ హామీలు. ఆయన రాబోయే రోజుల్లో మా లంబాడ హక్కుల పోరాట సమితి తరఫున ఆయనకు త్వరలో తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉంది. ఆయన చేవేల డిక్లరేషన్ కానీ మా సేవలాల్ విగ్రహానికి ఎక్కడ మనం మధ్యమడుగులో పెడతా అంటుండు. అక్కడ అంత దూరం కన్నా ఇక్కడ సిటీ ఆవరణలో షాద్నార్ కానీ ఇక్కడ కానీ అక్కడ పెడితే మాకు చాలా బాగుంటుంది. అక్కడ ఎక్కడో పెట్టే కానీ ఇక్కడ పెడితే బాగుంటుంది. మాకు ఎస్టీలకు 10% రిజర్వేషన్ అన్నాడు. అది కాక మళ్ళా మాకు ప్రతి లంబాడోలకు మాకు రిజర్వేషన్ కాకుండా ప్రత్యేక గ్రామ పంచాయతీ ఎక్కడండి? గ్రామ పంచాయతీ లేవు. అందుకని ఆయనకు మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పార్టీకి అతీతంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరం కలిపి రాబోయే రోజుల్లో ఆయనకు ఒక్క ఎమ్మెల్యే సీట్ గిటం గెలవకుండా చేస్తాము. ఆయన గద్ద దించి ఇంకోసారి ముక్కు పిండి ఆయనకు చెమటలు పట్టేలాక ఈ లంబాడ హక్కుల పోరాట సమితి తరపు నుంచి తరిమి కొట్టే రోజులు త్వరలో ఉంటది. దాదాపుగా 30-40 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గం సో రాజకీయాలని మీ వైపు తిప్పించుకోవచ్చు. నెక్స్ట్ కాంగ్రెస్ ఏ విధంగా బుద్ధి చెప్తారు? మేము ప్రతి లంబాడి వాసులకు చెప్పేది ఒకటే, మన రాజకీయం అనేది ఎవరో కాదు, మా అంబేద్కర్ గాని మా సేవల స్ఫూర్తి తీసుకొని మేము ప్రతి ఒక్కరికి ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఒక్క ఓటు పోనీయకుండా చేసి ఆయనను 100% ఈసారి గద్ద దింపుతాం. ఒకవేళ మంత్రి పదవిలు ఇచ్చినా ఆయన చేసేటి ఒక్క మంత్రి పదవితోని ఆయన లాస్ట్ మూమెంట్ లో ఆయన కింద 10 పదవులు కింద 4-5 పదవులు పెట్టుకొని ఇప్పుడు మాకు మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవితో మేము ఏం చేయాలి? మా రైతులకు మా లంబడోలకు ప్రతి ఒక్కరికి ఇచ్చే హామీలు ఆయన నెరవేర్స్తేనే అది కరెక్ట్. కానీ ఆయన నెరవేరంది ఇంకెందుకు ఆలోచిస్తాం రేవంత్ రెడ్డి గారికి? అతనికి దీక్ష ఆగదు. ఇక కొన్ని రోజులు చేస్తూనే ఉంటాం. ప్రతి గడప గడపకు మా లంబడి జాతి గురించి చెప్తూనే ఉంటాము. ఒక్కొక్క బిడ్డకు మేలుక చేసి ఆ రేవంత్ రెడ్డిని ఒక్క ఇంటికి ఒక గడపకి రానియకుండా చేస్తాం. కాంగ్రెస్ పార్టీకే చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి గడప గడపకి రానియకుండా చేస్తాము. త్వరలో ఆయన గద్దె దింపుతాం.